మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ శివారు కొంగలవీడు ఎస్టీ కాలనీలో ఉదయం అర్బన్ సిఐ సురేష్ తన సిబ్బందితో కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు చూపించని ఎడల వాహనాలను యజమానులకు తిరిగి అప్పగిస్తామని సిఐ తెలిపారు. అలాగే డిజిటల్ మోసాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకుకి సంబంధించిన ఓటీపీలు అడిగినా, ఇతర ఓటీపీలు అడిగినా తెలియపరచరాదన్నారు. బాల్య వివాహాలు ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజల సహకారంతోనే నేరాలను నియంత్రించడం సాధ్యమవుతుందని సిఐ సురేష్ చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు భద్రతా సూచనలు తెలియజేశారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. కాలనీలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. మండలం కొంగలవీడు ఎస్టీ కాలనీలో ఈరోజు కాటసతి చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ కాలనీలో చాలామంది వరకు కొత్త వ్యక్తులు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు బయట నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి దొంగతనం చేయడం వాళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి అందుకని ఈ ఏరియాలో కాటసతి ఏర్పాటు చేస్తుంది. ఈ ఏరియాలో ఏదైతే బండి పత్రాలు లేకుండా ఉంటే ఆ బండిని సీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏరుముద్ర చేసుకుని వాళ్ళు చెక్ చేయడం జరిగింది. పత్రాలు లేని దగ్గర సుమారు 40-30 బళ్ళని మేము సీజ్ చేయడం జరిగింది. ఆ బళ్ళని కూడా ప్రాపర్గా వెరిఫై చేసి వాటిని రెడీ చేస్తాము. లేకపోతే కాగితాలు కానీ లేకపోతే అవి వాటి మీద కేసు బుక్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇల్లు కూడా చెక్ చేస్తే ఈ ఇళ్ళలో ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా, లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారా, లేకపోతే ఈ గ్రామస్తులని చెక్ చేయడం జరిగింది. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నుంచి కొత్త వ్యక్తులు వచ్చి దొంగతనం చేయకుండా ఉంటారని, అలాగే ఏదైనా విషయం ఉన్నా కూడా మాకు తెలియజేస్తారనే ఉద్దేశంతో మేము ఈ కాటసతి ఏర్పాటు చేయాలి.